నమస్తే వెల్కమ్ టు చాణక్య న్యూస్ నేను కామారం వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఓటింగ్ విధానంలో యంత్రాల పనితీరుపై అవగాహన రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పరువు హత్యలపై తెలంగాణ జనసమితి ఆందోళన జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలాపన పోటీలు వారిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉన్న సంస్థ దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక కార్యదర్శి జి పాండురంగం. ఇక జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల విద్యార్థినులతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ఓటు హక్కుపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం తెలంగాణ చౌరస్తాకు చేరుకున్న తర్వాత అక్కడ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఓటరు నమోదు కార్యక్రమం అన్ని స్థాయిల్లో నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో గ్రామాన బూత్ లెవెల్ అధికారులు ప్రజలకు ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్. ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున అందరికీ కూడా ఆహ్వాన కల్పించడం జరుగుతున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో, ప్రతి పల్లెలో, ప్రతి వార్డులో కూడా మన బూత్ లెవెల్ అధికారులు మరియు ప్రతి డిపార్ట్మెంట్ అధికారికి కూడా ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళు ఏమేమి రైతుని కలుస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళి ఓటు నమోదు గురించి చెప్పుకోవడము, మన ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ అందరం కూడా వాళ్ళకు ఉపాధి హామీ కూలీలకు చెప్పుకోవడము, ఐకేపీ సిబ్బందులు అందరం కూడా వాళ్ళు సంఘంలో ఉన్న వాళ్ళు చెప్పుకోవడము, ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో కూడా ర్యాలీసు, కాంపిటీషన్స్ చేయడం జరుగుతున్నాయి. దానికి భాగంగా ఇవాళ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యూనిట్తో పెద్ద ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నాయి. ఇవి కాకుండా పిల్లలకు రంగోలీ కాంపిటీషన్ కానీ, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కానీ, పెయింటింగ్ కాంపిటీషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవి కాకుండా ఎవరైనా కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న వాళ్ళకు ఓటు ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మన కాల్ సెంటర్ 08542-24542-241165కు ఫోన్ చేస్తే ఇక్కడ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళే మీ పేరు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నమోదై ఉన్నాయి, మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, మీ బూత్ లెవెల్ అధికారులు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబరు ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతాయి. బెంగళూరు నుండి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 3 రోజుల క్రితం వచ్చిన నూతన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును పరిశీలించారు జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో కలెక్టరేట్లోని ఈవీఎం సెంటర్లో ఓటింగ్ యంత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా ఓటు వేసినప్పుడు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తారు అనే అంశాలను సైతం రాజకీయ పార్టీ నాయకులకు సూచించారు. ఈ వివరాలను కలెక్టర్ మీడియాకు తెలిపారు. कोई अपना कंपोनेंट लगाने की कोशिश करेंगे, ये इस पर मार्किंग हो रहा है अपने कंपनी का, ये सब हमारा इंजीनियर चेक करता है. उसके बाद ठीक है वही से क्लोज करो. वो एक्सीडेंटली अगर खोलेगा तो हाँ
ఓటు వస్తుంది నువ్వు ఓటు వేస్తావు మనకి కలెక్ట్ చేసి మన ఓడిపోతేనే కదా ర్యాంక్ ఓట్ వేస్తే కూడా ర్యాంక్ అది మనకు अभी बताएगा आपको अब तक टोटल कितना पड़ चुका है जैसे आप न्यूज में सुनते हैं ना 10%, 20%, ये देखिए डेट टाइम बता रहा अभी 11:44 हो गया है 116 పోలింగ్ కాదండి. ఇవాళ మనకు ఫస్ట్ లెవెల్ చెక్ అంటాము. కొత్త ఈవీఎంస్, బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్, ఓటర్ వెరిఫికేషన్, ఆడిట్ పేపర్ ఆడిట్ ట్రయల్ అవి కూడా మనకు మెషిన్స్ వచ్చినాయి బెల్ బెంగళూరు నుంచి. ఆ ప్రతి మెషిన్ని కూడా క్షుణ్ణంగా ఒక్కొక్క బటన్ పనిచేస్తుందా లేదా అని చెకింగ్ చేస్తున్నాము. ఈ చెకింగ్ అయిన వెంటనే ర్యాండమైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ చెకింగ్ మొత్తం టోటల్గా వీడియోగ్రఫీ చేస్తూ సీసీటీవీ కెమెరా పెట్టి వెబ్కాస్టింగ్ చేస్తూ ప్రతి పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ సమక్షంలో చేస్తున్నాము. విద్యార్థుల్లో దేశభక్తి భావజాలాన్ని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలాపన పోటీలు నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 8 పాఠశాలల విద్యార్థులు పాల్గొని దేశభక్తి బృంద గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ దక్షిణ ప్రాంత ఆర్గనైజింగ్ సెక్రటరీ జి పాండురంగం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించే కార్యక్రమంలో భాగంగానే ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నా పేరు జి పాండురంగం. నేను భారత్ వికాస్ పరిషత్ యొక్క దక్షిణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. అయితే ఈరోజు భారత్ వికాస్ పరిషత్తు యావత్ దేశంలో సుమారు 20 లక్షల మంది విద్యార్థులతోటి దేశభక్తి గీతాల యొక్క పోటీ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చదువు వరకే వాళ్ళ సిలబస్ ఉంది, కానీ నిజంగా దేశభక్తికి సంబంధించినటువంటి ఏ సిలబస్ లేదు. కానీ భారత్ వికాస్ పరిషత్ సుమారు 15 సంవత్సరాల నుంచి విద్యార్థులకు దేశభక్తి, దేశ సంస్కృతి, దేశాన్ని గురించినటువంటి అవగాహన రావాలని ఈరోజు పాలమూరు జిల్లాలో మన భారత్ వికాస్ పరిషత్ వైపు నుంచి దేశభక్తి బృందగాన పోటీలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో నరసింహారెడ్డి మన నర్సిరెడ్డి గారి యొక్క ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడుస్తున్నాయి. మరి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో గెలుపొందినటువంటి ఈ విద్యార్థులకు 22 నాడు స్టేట్లో కూకట్పల్లిలో నిర్వహిస్తున్నటువంటి స్టేట్ కాంపిటీషన్లో పాల్గొంటారు. ఓన్లీ ప్రథమంగా వచ్చిన వాళ్ళే పాల్గొంటారు. పాల్గొంటున్న వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళు గెలిస్తే కోయంబత్తూరులో జరిగేటువంటి రీజనల్ పోటీలలో పాల్గొనాలి. ఆ తర్వాత వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంతకుముందు మన పాలమూరు జిల్లా నుంచి కూడా పాల్గొనడం జరిగింది. పాల్గొనడమే కాదు, భారతదేశంలో సెకండ్ ప్రైజ్ను కూడా తీసుకొచ్చినటువంటి మన పాలమూరు జిల్లాలో దేశభక్తికి సంబంధించినటువంటి కొదవలేనటువంటి విద్యార్థులు ఎందరో ఉండరు. వారి యొక్క కాంపిటీషన్ను ఈరోజు మనం చూస్తున్నాం. వారికి మరియు మీరు వచ్చినటువంటి సోదరులకు అందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ జాతీయ బృందగానాల పోటీ ఏదైతే ఉందో దానికి విద్యార్థులు మరియు విద్యార్థినులు పాఠశాలకు సంబంధించినటువంటి 8 పాఠశాలల విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది.
సో వారందరిలో దేశభక్తిని మరియు భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గురించి వారికి అందరికీ కూడా తెలిసేటువంటి విధంగా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా. సో ఆ రకంగా రాబోయే తరానికి ఈ వారసత్వాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో ఈ భారత్ వికాస్ పరిషత్ దాదాపు 20 సంవత్సరాలుగా మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. సో నా పేరు పి బాలలింగయ్య. ఈ భారత్ వికాస్ పరిషత్లో నేను కూడా కన్వీనర్గా ఉన్నాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పరువు హత్యలు పెరిగిపోతున్నాయని తెలంగాణ జనసమితి నేత రాజేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పరువు హత్యలతో మనిషి నాగరిక సమాజంలోకి వస్తున్నాడా లేక తిరిగి ఆటవిక సమాజంలోకి అడుగు పెడుతున్నాడా అనే అనుమానం రాక తప్పదని అన్నారు. ఈ సంఘటనలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేపు జరగబోయే కార్యక్రమంలో కుల రక్కసి దిష్టిబొమ్మను దహనం చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం తీసుకునే చర్యలే సరిపోయినప్పటికీ సమాజంలో కూడా మార్పు రావాలని అన్నారు. దీంతో పాటు ఢిల్లీలో జరిగిన నిర్భయ విషయంలో తెచ్చిన ప్రత్యేక చట్టం కంటే ఇంకా కఠినమైన చట్టాలు తీసుకొని వచ్చి వాటిని సక్రమంగా అమలు చేసినప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన సూచించారు. రోజు రోజుకు తగ్గాల్సింది పోయి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నటువంటి దాఖలా కనిపిస్తూ ఉన్నది మనకు. అంటే మనిషి నాగరికత పెంచుకొని ఒక నాగరిక సమాజంలోకి వస్తున్నాడా లేక నాగరిక సమాజం నుంచి మళ్ళీ ఆటవిక సమాజంలోకి వెళ్ళిపోతున్నాడా అనేటువంటి అనుమానం కలగకమన్నది ఈ సంఘటనలు చూస్తూ ఉంటుంటే 4 రోజుల క్రితం జరిగినటువంటి అమృత భర్త ప్రణయ్ హత్య ఉదంతం సద్దుమణగక ముందే దురదృష్టం మళ్ళీ నిన్న హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ సమీపం లోపల మాధవి సందీప్ అనే జంట మీద తండ్రే అమ్మాయి తండ్రే విచక్షణారహితంగా వేటకొడవలు తీసుకొని దాడి చేసి కన్న కూతుర్నే చంపే ప్రయత్నం చేసినట్టే పరువు అనేటువంటి ఒక ఈగో, అహం, కులాంకారం అనేది సమసిపోవాలని చెప్పి ఒకవైపు అనుకుంటూనే సమాజంలో అన్ని విషయాలను డామినేట్ చేసే పరిస్థితికి అలా కులాహంకారం పెరిగిపోతూ ఉంది. ఈ సంఘటనలను తెలంగాణ జనసమితి పార్టీగా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇటువంటి సంఘటనలు జరగకూడదంటే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలే సరిపోనప్పటికీ సమాజంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి సమాజంలో అనుకున్న స్థాయిలో మార్పు వచ్చినా రాకపోయినా ప్రభుత్వాలు ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనను పురస్కరించుకొని ఒక నిర్భయ చట్టాన్ని ఎట్లయితే తీసుకొచ్చిండ్రో మరి ఈ పరువు హత్యలను నివారించడానికి కూడా ఒక తీవ్రమైనటువంటి చట్టాన్ని, నిర్భయ చట్టం కంటే కూడా బలమైన చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మన సమాజం భక్తి కంటే కూడా భయానికే, అంటే శిక్షలకే తలొగ్గుతుంది, శిక్షల విధిస్తూ పోతేనే మార్పు వస్తుంది అనేటువంటి విశ్వాసం మీద మేము ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నిర్భయ చట్టం కంటే కూడా ఒక బలమైన చట్టాన్ని తీసుకొచ్చి ఈ కేసులను పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కుల అహంకారపు దాడులను నిరసిస్తూ నేను తెలంగాణ జనసమితి పక్షాన నేను పిలిపించేది ఏంటంటే జిల్లాలో మహబూబ్నగర్, పూర్వ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు, కుల వివక్షను పోగొట్టాలనుకునేటువంటి అన్ని సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అందరూ కూడా రేపు ముందుకొచ్చి ఈ కులాహంకార వ్యవస్థకు వ్యతిరేకంగా రేపు ధర్నా నిర్వహించి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గ కేంద్రం లోపల కనీసంగా ఈ కులహంకార దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని చెప్పి కూడా నేను పిలిపిస్తూ ఉండా. ఖచ్చితంగా కుల వ్యవస్థను ఎవరు కూడా కోరుకోవడం లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్ని రాజకీయ పక్షాల నాయకుల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్.
ఓటింగ్ విధానంలో యంత్రాల పనితీరుపై అవగాహన. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పరువు హత్యలపై తెలంగాణ జనసమితి ఆందోళన. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాజేందర్ రెడ్డి. భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి గీతాలాపన పోటీలు. వారిలో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉన్న సంస్థ దక్షిణ ప్రాంత కార్యనిర్వాహక కార్యదర్శి జి పాండురంగం. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.